సర్దార్ బ్రహ్మోత్సవం ఈ రెండు సినిమాలు ఒకే రేంజ్ హిట్ కొట్టి అవసరమైతే బాహుబలి సక్సెస్ను కూడా టచ్ చేస్తాయేమో అని అందరూ ఎదురుచూశారు. కానీ రిజల్ట్ వచ్చాక భయమేసింది. మొదటి రోజునే నెగిటివ్ టాక్ వచ్చేసింది. దానితో ఈ హీరోలపై చర్చలు పీక్స్కు వెళ్లిపోతున్నాయి. కొందరేమో పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు ఫూలిష్గా కథలు ఎంచుకున్నారు అని కామెంట్ చేస్తే, కొందరేమో వీళ్ళు మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ గా సినిమాలు చేస్తున్నారని విమర్శించారు. ఇక సర్దార్ ఫ్లాప్ అన్నప్పుడు మహేష్ ఫ్యాన్స్ ట్రాల్ చేస్తే, బ్రహ్మోత్సవం డిజాస్టర్ అన్నప్పుడు పవన్ ఫ్యాన్స్ ట్రాలింగ్ చేశారు. యాంటీ ఫ్యాన్స్ చాలా మంది ఉండొచ్చులే, కానీ అందులో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సగం మంది ఉంటారనేది ఓపెన్ సీక్రెట్. ఇక పాయింట్ ఏంటంటే, ఈ ఫ్యాన్స్ ట్రాల్ చేసినంత మాత్రాన, లేకపోతే ఈ యాంటీ ఫ్యాన్స్ కామెంట్లు చేసినంత మాత్రాన, లేకపోతే కేవలం ఆ హీరో ఫ్యాన్స్ మాత్రమే చూసినంత మాత్రాన సినిమాలు ఆడేవు. మొత్తం బాహుబలి వ్యూవర్స్లో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారు? ఖచ్చితంగా ఒక 10% మాత్రమే. అంటే మిగిలిన వారందరూ సాధారణ మూవీ లవర్స్. సో వాళ్లకు నచ్చితేనే సర్దార్ అయినా ఆడుతుంది, బ్రహ్మోత్సవం అయినా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మరి వాళ్లకు ఈ సినిమాలు ఎందుకు నచ్చలేదు? నిజానికి సర్దార్ సినిమా విషయం తీసుకుంటే, పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఎనలేని ఎంటర్టైన్మెంట్ అందించాలనే సినిమా కథను రాశాడు. కాకపోతే ఆయన ఎప్పుడో ఓ 15 ఏళ్ల క్రిందట అనుకున్న పాయింట్కు బయటవారు ఏం తీస్తున్నారు తెలుసుకోకుండా ఆయన సొంతంగా యాడ్ చేసిన మసాలా ఐటెం సరిగ్గా నప్పలేదు. పవన్ నుండి ఏదో అవతార్, ఇంటర్స్టెల్లర్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఎఫెక్ట్స్ చేస్తున్న అభిమానులకు ఈ సినిమా నచ్చలేదు. ఇప్పుడు ఒక సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిందంటే ముందు రోజు బెనిఫిట్ షోలు, ప్రీమియర్లు చూసేది ఖచ్చితంగా అభిమానులే. సో వాళ్ళకి సినిమా ఎక్కలేదంటే మరి మామూలు ఆడియన్స్ కు ఎందుకు ఎక్కుతుంది? అందుకే 80 కోట్ల సర్దార్కు 30 కోట్ల లాస్ తప్పలేదు. బ్రహ్మోత్సవం విషయానికొస్తే, మనోడు శ్రీమంతుడు సినిమాలో ఆల్రెడీ చాలా నీతులు చెప్పాడు. దానికంటే ముందు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కూడా చాలా నీతులు చెప్పుకొచ్చాడు. అసలు కథ అండ్ కంటెంట్, నెరేషన్ అండ్ ఫ్లో ఎలా ఉంది అనే అంశాల కంటే సబ్ కాన్షియస్ లెవెల్లో ఇలా క్లాసుల మీద క్లాసులు పీకుతున్నాడు అనే ఫీలింగ్ వచ్చేసింది. ఈ ఫీలింగ్ తోడు నెరేషన్లో జర్క్ ఉండటం వలన ప్రేక్షకులు డిస్కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాను కూడా ముందు రోజు చూసే వారిలో ఆ 10%కు చెందిన 90% ఫ్యాన్సే ఉంటారు. వారే దెబ్బతీశారు. వారికే నచ్చలేదు, బాలేదేహే అంటూ టాక్ చెప్పారు. అక్కడి నుండి నెగిటివ్ టాక్ ఊపందుకుంది. ఓ 40 కోట్ల లాస్ దిశగా సినిమా పయనిస్తోంది. కట్ చేస్తే ఈ సినిమాల ఫేట్ను మనం పవన్ అండ్ మహేష్ బ్యాడ్ డెసిషన్ తీసుకున్నారనో, లేదంటే ప్రేక్షకులు సరిగ్గా రిసీవ్ చేసుకోలేదనో కామెంట్ చేయలేం. ఎందుకు? మొన్న అత్తారింటికి దారేది సినిమాకు పూలు ప్రశంసలు కురిపించిన వారిలో పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, అందులో మహేష్ ఫ్యాన్స్ అండ్ ఆల్ ఇతర హీరో అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్లే రాళ్లేస్తున్నారు. బ్రహ్మోత్సవం విషయంలో కూడా అంతే. అప్పుడు శ్రీమంతుడికి పూలేసిన వారే ఇప్పుడు రాళ్లు రువ్వుతున్నారు. ఇక అత్తారింటికి దారేది అండ్ శ్రీమంతుడు కథలను ఓకే చేసిన హీరోలే ఈ కథలను కూడా ఓకే చేశారు. హిట్ అవుతుందని నమ్మే తీశారు, కానీ ఆడలేదు. సో సినిమా సక్సెస్ అనేది ఒక ప్రాబిలిటీ అండ్ ప్రెడిక్టబిలిటీ లేని అంశంగానే చూడాలి. వివిధ పరిస్థితుల కారణంగా సినిమాలనేవి హిట్ అవుతాయి. కేవలం పైరసీ ప్రింట్ లీక్ అయింది కాబట్టే అత్తారింటికి దారేది సినిమాకు అంత క్రేజ్ వచ్చిందని అన్నారు. అలాగే బాహుబలి హిట్ అయింది కాబట్టే శ్రీమంతుడికి వెంటనే భారీ కలెక్షన్లు వచ్చాయన్నారు. ఎవరేమన్నా ఆ సినిమాలో కంటెంట్ ఆకట్టుకోకపోతే అలా ఆడవు. ఇప్పుడొచ్చిన సర్దార్ అండ్ బ్రహ్మోత్సవంలో కంటెంట్ ఆకట్టుకోలేదు కాబట్టే ఇవి ఆడట్లేదు. ఇక పూలు అండ్ రాళ్లు తప్పవు బాస్. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.